గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనకి స్మాల్ నోటీస్ అండి, లైక్ ప్లే స్టోర్లో బ్యాక్ వచ్చేసింది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళకి ప్లే స్టోర్లోని యాప్లోనే చూసుకోవచ్చు. లేదు కంఫర్టబుల్ డెస్క్టాప్లో కంఫర్టబుల్ అనుకుంటే డెస్క్టాప్ సిస్టమ్స్ ఉన్నాయంటే www.gjptelugu.in వెబ్సైట్లో కూడా చూడొచ్చండి. మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి క్లాసెస్ని లాస్ట్ వీక్ ఒక 4 or 5 days ప్లే స్టోర్లో రూల్స్ మారడం వల్ల ప్లే స్టోర్లో అవైలబుల్ లేదు యాప్, మళ్ళీ వాళ్ళు ప్లే స్టోర్లో పెట్టడం జరిగింది. సో బోత్ యాప్ అండ్ వెబ్సైట్ రెండూ ఉన్నాయి, పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి ఈరోజు రేపు కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తీసుకోవాలి అంటే కోర్సు ప్రోమో కోడ్ హోమ్ అని అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. సో అవైల్ చేసుకోవచ్చు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎవరికన్నా అవసరం ఉంది అన్నప్పుడు మీరు ఈ కోర్స్ గురించి చూసి డెమో వీడియోస్ కూడా చూసి డెసిషన్ తీసుకోవచ్చండి, పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ జీజేపీ బిట్ బ్యాంక్ గురించి కూడా రోజు అక్కడ బిట్స్ పెట్టడం జరుగుతుంది, అది మిస్ అవ్వద్దండి, కవర్ చేసేయండి ఎప్పటికెప్పుడు బిట్స్ అనేది. సో మనం ఎకానమీ క్లాస్ పరంగా మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఆర్బీఐకి సంబంధించి కొంత బ్రీఫ్గా ఐడియా అయితే చూసాము. కాకపోతే ఆర్బీఐకి సంబంధించి గవర్నర్లు ఎంతమంది ఉంటారు, వారి పదవీ కాలం ఎంత, ఎవరు నియమిస్తారు వాళ్ళని అనేవంటి కొన్ని ప్రశ్నలు అంటే కొంతమంది అడగడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించింది ఆథెంటిక్ అంటే స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ బుక్స్లో కానీ జనరల్గా ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద బుక్స్లో కానీ ఎక్కడ మనకి అవైలబుల్ లేదు. అందుకని కాకపోతే ఇది ఇంపార్టెంట్ అనమాట, మనకు ఒక అవగాహన అయితే ఉండాలి. ఆర్బీఐ స్ట్రక్చర్, ఆర్బీఐ కింద ఏమేమి వస్తున్నాయి, వాటి యొక్క గవర్నర్స్ ఎంతమంది, డిప్యూటీ గవర్నర్స్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఏంటి, ఎవరెవరు ఎట్లా అసలు నడుస్తుంది అనేవి మనకైతే ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి ఈ క్లాస్లో మీకు దాని గురించి స్పష్టమైన అవగాహన అయితే వస్తుందండి, అది నా గ్యారంటీ. కాకపోతే క్లాస్ని కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి, మనం ఒక ఫ్లోలో వెళ్తాము. సో ఎనీ క్వైరీస్ ఉంటే మోస్ట్లీ ఏంటి అంటే మన క్లాస్కి సంబంధించే కన్ఫైన్ చేయండి క్వైరీస్. ఎందుకంటే మనం అందరూ చూస్తున్నప్పుడు క్లాస్ని అంటే అవుట్ ఆఫ్ ద క్లాస్ అడిగినప్పుడు వేరే వాళ్ళకి అది కొంచెం ఫ్లో మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో మోస్ట్లీ కన్ఫైన్ ద డౌట్స్ ఫర్ ది క్లాస్ సంబంధించింది. అది కూడా కింద కమెంట్ సెక్షన్ పెట్టేసేయండి, సో దట్ మనం ఫ్లోలో వెళ్ళిపోతాము. మీరు ఏదైతే క్వైరీస్ ఉన్నాయో అవన్నీ ఒకసారి మనం డీల్ చేసుకోవచ్చు, సో దట్ మీకు కూడా టైం సేవ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనం ఈ అవైలబుల్ టైంలో కవర్ చేయొచ్చు. సో మనం స్టార్ట్ చేసేద్దామండి. 100 రూపీస్ నోట్ కోసం అంటున్నారు. ఓకేనండి, 100 రూపీస్ నోట్ కోసం ఫ్యూ పాయింట్స్ 3 or 4 పాయింట్స్ ఉంటే మోస్ట్లీ అది లాస్ట్లో చెప్పుకుందాం. ఎందుకంటే మనకి ఈ టాపిక్ పరంగా మనం స్టార్ట్ చేసుకుని ఈ టాపిక్ మీద మెయిన్ ఫోకస్ చేయండి. 100 రూపీస్ నోట్ ఏముందండి, కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ కలర్ లోగో అని లాస్ట్లో చెప్పేసుకుందాం. అది హార్డ్లీ 1 minute అనమాట, అంతే. సో మోస్ట్ ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, దీనిపైన మనం ఫోకస్ చేద్దాం. 100 రూపీస్ రిమైనింగ్ ఉన్న ఇన్ఫర్మేషన్ వీ కెన్ కవర్ ఇన్ ద లాస్ట్ 1 or 2 minutesలో కవర్ చేయొచ్చు. సో అందరూ వచ్చేసినట్లే కానీ స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్బీఐ అనేది ఇప్పుడు మనము చూస్తున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్బీఐలో ముఖ్యంగా అసలు ఆర్బీఐ అంటే ఏమేమి వస్తాయో చూద్దాం. ముఖ్యంగా మనకు ఆర్బీఐ అంటే 8 వస్తాయండి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ఆర్బీఐ క్రింద మనం చూడాల్సింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉంటారు. ఒక్కొక్కరి గురించి మనం క్లియర్గా మళ్ళీ చూస్తామండి. ఫస్ట్ ఒక అవుట్లైన్ తెచ్చుకుంటున్నాం, అసలు ఏంటి ఉంటుంది ఆర్బీఐ స్ట్రక్చర్ కింద అనేది ఫస్ట్ ఒక అవుట్లైన్ మనం తెచ్చుకుంటున్నాము. దాని తర్వాత మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూస్తాము. సో ఫస్ట్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ మనకి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అసిస్ట్ చేయడానికి, వాటికి సలహా ఇవ్వడానికి అసిస్టివ్ బోర్డ్స్ అని ఉంటాయండి. సో వాటినే మనం ఏమంటామంటే అసిస్టివ్ బోర్డ్స్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ఒక సలహాదారు బోర్డు ఉంటుంది, దాన్నే మనం అసిస్టివ్ బోర్డు అంటాం. ఎవరికి వీళ్ళు అసిస్టివ్ బోర్డు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి. సో అసిస్టివ్ బోర్డ్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ మనకి ఆర్బీఐకి సంబంధించి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ గురించి కూడా అసలు ఏంటి అవి అనేది ఒక ఐడియా ఉండాలి. డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్బీఐ మనకు ఐడియా ఉండాలి. దాని తర్వాత ఆర్బీఐకి కొన్ని అనుబంధ సంస్థలు ఉంటాయి, ఆర్బీఐ సబ్సిడరీస్. ఇది మనం ఆల్రెడీ కవర్ చేసాము.
కాకపోతే ఇక్కడ నేను మీకు అవుట్లైన్ ఇస్తున్నా అసలు ఆర్బీఐ కింద స్ట్రక్చర్ అంటే ఏంటేంటి ఉంటాయి ఓవరాల్గానే. సో ఆర్బీఐ సబ్సిడరీస్, ఆర్బీఐ అనుబంధ సంస్థలు ఉంటాయి. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క రీజనల్ ఆఫీసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రాంతీయ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ అది మనం చూడాలి. వాటితో పాటు ఆర్బీఐకి సబ్ ఆఫీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో సబ్ ఆఫీసెస్ ఆఫ్ ఆర్బీఐ, సబ్ ఆఫీసెస్, రీజనల్ ఆఫీసెస్ ఏంటి, సబ్ ఆఫీసెస్ ఏంటి అనేది మనం చూస్తాము. వాటితో పాటు ఆర్బీఐకి లోకల్ బోర్డ్స్ అని ఉంటాయి. ఆర్బీఐ యొక్క లోకల్ బోర్డ్స్ అంటే ఏంటో మనం చూస్తాము. వాటితో పాటు ఆర్బీఐకి కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆర్బీఐ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఏంటి అనేది మనం కవర్ చేయాలి. వాటితో పాటు ఫైనల్ది 8th ఏంటి అంటే ఆర్బీఐ కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి. ఆర్బీఐకి కొన్ని ఆర్బీఐ ఫండ్ చేస్తాయి వాటిని, కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఆ ఇన్స్టిట్యూట్స్ బేసికలీ బ్యాంకింగ్ సెక్టర్ పైన, ఫైనాన్స్ సెక్టర్ పైన ముఖ్యంగా రీసెర్చ్కి సంబంధించి ఉంటాయి. సో ఆర్బీఐ ఫండెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట అవి. కాబట్టి మనము ముఖ్యంగా స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్బీఐలో ప్రధానంగా ఈ 8 వాటిపైన మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రీఫ్గా ఒక్కొక్క దాని గురించి చూసినప్పుడు అసిస్టివ్ బోర్డ్స్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో 2 ఉంటాయి. ఒకటి మనము బీఎఫ్ఎస్ అంటాం, బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్. దీని గురించి చెప్తాను మీకు, ఇక్కడ జస్ట్ అవుట్లైన్ ఇస్తున్నాం. నెక్స్ట్ బీపీఎస్ఎస్ అంటాం, బోర్డ్ ఫర్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటాం. సో 2 ఉంటాయి అసిస్టివ్ బోర్డ్స్. డిపార్ట్మెంట్స్ మొత్తం 33 ఉండేవి. కాకపోతే ఎప్పటికెప్పుడు ఆర్బీఐ ఒక డిపార్ట్మెంట్ని ఇంకో డిపార్ట్మెంట్ని మెర్జ్ చేసుకుంటూ, లేకపోతే కొత్త డిపార్ట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, దీంట్లో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. వీటి గురించి కూడా నేను మీకు చెప్తాను. కొత్తగా 2017లో ఒక కొత్త డిపార్ట్మెంట్ని యాడ్ చేసింది. ఆ డిపార్ట్మెంట్ ఏంటి అనేది చూస్తాము. 2019 నవంబర్లో ఆర్బీఐ కొన్ని డిపార్ట్మెంట్లని మెర్జ్ చేసింది. వాటి గురించి చూస్తాం డిపార్ట్మెంట్స్లో. ఆర్బీఐ సబ్సిడరీస్, ఆర్బీఐ అనుబంధ సంస్థల గురించి ఆల్రెడీ మనం క్లియర్గా చూసాము. ముందు ఏవేవి ఉండేవి, తర్వాత వీటి నుంచి తీసేసినవి ఏంటి, నబార్డు, ఎన్హెచ్బి, ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి ఉన్నాయి ఇది మనం కవర్ చేసేసాము ఆల్రెడీ. తర్వాత రీజనల్ ఆఫీసెస్ ఆఫ్ ఆర్బీఐ కింద వస్తే మనకు మొత్తం 19 రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి ఆర్బీఐవి. సబ్ ఆఫీసెస్ వచ్చేసరికి 7 ఉంటాయి సబ్ ఆఫీసెస్ ఆఫ్ ఆర్బీఐ. లోకల్ బోర్డ్స్ ఆఫ్ ఆర్బీఐ అంటే ఏం లేదు, ప్రధానమైనటువంటి నగరాల్లో, అంటే సిడిఎంకే అని కోడ్ గుర్తుపెట్టుకోండి. సిడిఎంకే అంటే చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా ప్రధాన నగరాల్లో ఆర్బీఐ యొక్క బోర్డ్స్ అనమాట. అంటే లోకల్ బోర్డ్స్, ఆ ఏరియాకి, ఆ రీజన్కి, ఆ ప్రాంతానికి సంబంధించి ఆర్బీఐ యొక్క బోర్డ్స్ ఉంటాయి. వాటినే మనం లోకల్ బోర్డ్స్ అంటాం. లోకల్ బోర్డ్స్ ఎన్ని ఉన్నట్లు, ఇప్పుడు 4 ఉన్నట్టు. ఎక్కడెక్కడ, చెన్నై, ఢిల్లీ, ముంబై, కలకత్తా. ఆర్బీఐ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఏంటి అనేది చూస్తాము. ఆర్బీఐ ఫండ్ చేసిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనేవి కూడా మనం చూస్తాం. సో ఇది మనం కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది ఒకటి. కాబట్టి ఈ పాయింట్స్ నోట్ చేసుకొని ఒక్కొక్క దాని గురించి చూద్దాం. నాగేశ్వరి గారు, సార్ నేను వెయిట్ చేస్తున్నాను బిఫోర్ 10 నుండి, బట్ నోటిఫికేషన్ రాలేదు, 8 minutes లేట్ అయింది నాకు. అంటే అదేనండి, మనకి యాక్చువల్లీ యూట్యూబ్ సమ్ టైమ్స్ నోటిఫికేషన్ సకాలంలో అంటే టైమ్లీ పంపదు. అందుకని నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే రిపీటెడ్గా ఈ పాయింట్ చెప్తున్నాను. మనది 10కు ఉంటుంది కాబట్టి మోస్ట్లీ 10 to 10:03 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది క్లాస్. మీరేం చేయాలి అంటే 9:58కి అంతకు అలారం పెట్టుకోండి. 10 నుంచి ఫ్రీక్వెంట్గా మన ఛానల్కి వస్తే లైవ్ అని వీడియో కనబడుతుంటుందండి అక్కడ. అంటే మనకి వీడియో క్లాస్ స్టార్ట్ అవ్వకుండా ఒక 2-3 minutes నుంచే లైవ్ అని కనబడుతుంటుంది అనమాట వీడియో. దాంట్లో వచ్చి జాయిన్ అవ్వండి, కాబట్టి మిస్ అవ్వరేది. ఓకే, సో ఒక్కొక్కటి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ గురించి చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్బీఐ యొక్క ప్రధానమైనటువంటి బోర్డు అండి ఇది. హైయెస్ట్ ఎపెక్స్ లెవెల్ బోర్డు అనమాట ఇది. అంటే ముఖ్యమైన డెసిషన్స్ అవన్నీ వీరే తీసుకుంటారు. ఈ బోర్డు ఎవరెవరు ఉంటారు ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అంటే 2 categories ఉంటారు. ఒక కేటగిరీని మనము
అఫీషియల్ డైరెక్టర్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మీకు జనరల్గా అవైలబుల్ ఉన్న బుక్స్లో ఎక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ప్లస్ అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో దీని మీద నోట్స్ కూడా మెయింటైన్ చేసుకోండి. అంటే ఇది మోస్ట్ ఆథెంటిక్ అనమాట. ఏదైతే ఈ మనం క్లాసిఫికేషన్ చేస్తున్నామో ఆల్రెడీ ఆర్బీఐలో ఉంటున్నటువంటి అక్కడ మేనేజర్స్ వాళ్ళ ఇన్పుట్తో తీసుకున్నవి ఇవి. సో నోట్స్ అయితే ఇది మాత్రం ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. అఫీషియల్ డైరెక్టర్స్ అని ఉంటారు, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అని ఉంటారు. సో ఆర్బీఐలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుండ్రు. దాంట్లో 2 టైప్స్ ఉంటారు. అఫీషియల్ డైరెక్టర్స్ అని ఉంటారు, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అని ఉంటారు. నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ మనకి ఆర్బీఐ చట్టం ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమమ్ అఫీషియల్ డైరెక్టర్స్ 5 ఉండొచ్చు అని చెప్తుంది. మ్యాక్సిమం అఫీషియల్ డైరెక్టర్స్ 5 ఉండొచ్చు అని చెప్తుంది. అదే విధంగా మ్యాక్సిమమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ వచ్చేసరికి 16 మంది ఉండొచ్చు అని చెప్తుంది. ఫస్ట్ పాయింట్. మరి ఈ మ్యాక్సిమం 5 అంటే ఎవరు వస్తారు అంటే మనం జనరల్గా ఆర్బీఐ గవర్నర్ అంటాం కదా. కాబట్టి ఈ 5లో ఎవరెవరు వస్తారు అంటే ఆర్బీఐ గవర్నర్ అనే ఒకతను, నెక్స్ట్ 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు వస్తారు. 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ వస్తారు. సో మ్యాక్సిమం అనమాట ఇది. అంటే ఖచ్చితంగా 4 డిప్యూటీ గవర్నర్లు ఉండాలా అంటే ఖచ్చితం ఏం కాదండి, మ్యాక్సిమం 4 పెట్టచ్చు. అంతకన్నా ఎక్కువ మందిని అయితే పెట్టకూడదు. వీ కాంట్ అపాయింట్ బియాండ్ 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. ఎవరు చెప్తున్నారు, ఏ చట్టం చెప్తుంది అంటే ఆర్బీఐ యాక్ట్ 1934. అందులో ఏ సెక్షన్ చెప్తుందంటే సెక్షన్ 8 చెప్తుంది. దట్స్ నాట్ రిక్వైర్డ్ అండి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. ఆ సెక్షన్స్ కూడా ఆ చట్టంలో అనేది అవసరం లేదు. కాకపోతే సెక్షన్ 8 ఉంటుంది ఆర్బీఐ చట్టం 1934లో. అందులో ఏం చెప్తుందంటే నాట్ మోర్ దెన్ 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ అపాయింట్ చేయాలి, అంటే మ్యాక్సిమం 4 మందిని చేయాలి అని. కాబట్టి ఈ ఆర్బీఐ గవర్నర్ 1 పర్సన్ ప్లస్ 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ని కలిపితే 5 ఉంటారు చూసారా, వీరే అఫీషియల్ డైరెక్టర్స్ అని చెప్తాం వీళ్ళనే మనము. మరి నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అంటే ఎవరు సార్ అనేది ఇప్పుడు మనం చూడాలి. మ్యాక్సిమం 16 మంది ఉంటారు అంటున్నాం కదండి. అయితే ఈ వీళ్ళ గురించి చూసే ముందు ఇక్కడ ఒకసారి వీళ్ళది కంప్లీట్ చేసేద్దాం, సో దట్ మనం నాన్ అఫీషియల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఈ 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు అంటున్నారు కదా, మరి వాళ్ళని ఎవరు నియమిస్తారు అనేది పాయింట్. వాళ్ళని ఎవరు నియమిస్తారు అంటే ఫస్ట్ ఈ నలుగురిలో 2 కేంద్ర ప్రభుత్వం అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. 4 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లో 2 కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఓకే, ఇంకొక 2 ఎవరు నియమిస్తారు, ఎట్లా వాళ్ళ నియామకం ఎట్లా జరుగుద్ది అంటే ఆర్బీఐలోనే ఒక కేడర్ ఉంటుందండి. మనకి ఆర్బీఐ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆర్బీఐ అసిస్టెంట్ అని ఉంటుంది. దానికన్నా హయ్యెస్ట్ ఎంట్రీ ఏంటి అంటే ఆర్బీఐ గ్రేడ్ బి అని ఉంటుంది ఒక ఎగ్జామినేషన్. ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్గా చాలా మంచి ఎగ్జామినేషన్స్. ఆర్బీఐలో జాబ్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ ఏది అంటే ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి అసిస్టెంట్ మేనేజర్ ఇచ్చి ప్రమోషన్ బేస్డ్గా మేనేజరు, దాని తర్వాత సీనియర్ మేనేజర్, అట్లాగే మీకు హైరార్కీ ఉంటుంది, అది చూపిస్తాను నేను. వాళ్ళు ఉంటారు కదండి, అంటే వీళ్ళు ఆర్బీఐ కెరియర్ వాళ్ళంతా ఆర్బీఐలో ఉన్న వాళ్ళు, ఆర్బీఐలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కెరియర్లో ప్రమోషన్స్ వస్తూ ఆఫీసర్స్లో మంచి మెరిట్, మంచి సీనియారిటీ ఉంటారు కదా. సో ఈ ఆర్బీఐ స్టాఫ్లో ఆర్బీఐ గ్రేడ్ బి ద్వారా అపాయింట్ అయ్యి ఆర్బీఐలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో ఒక 2 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ప్రమోషన్ కూడా వస్తుంది అనమాట. సో 2 ఎవరు ప్రమోటెడ్ ఫ్రమ్ ఆర్బీఐ గ్రేడ్ బి సర్వీస్. ఈ ఆర్బీఐ గ్రేడ్ సర్వీస్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేసి ఎంగేజ్లో మెరిట్ అంతా ఉండి సీనియారిటీ ఉంటారు కదా, వాళ్ళ ప్రమోషన్స్లో ఒక 2 ఈ పొజిషన్ రీచ్ అవుతారు. 2 సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. కాబట్టి ఈ 4లో ఎవరెవరంటే వీళ్ళిద్దరు. సో ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి ఒక అవగాహన వచ్చింది కదండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఇక్కడ చూడాల్సిన పాయింట్స్ ఒక్కొక్కటి చూద్దాం, దాని తర్వాత టేబుల్కి వద్దాం. ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ ఆర్బీఐ గవర్నర్ మరియు డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు కదా, వీరిని ఎవరు నియమిస్తారు అనేది ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది.
ఎవరు నియమిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. అంటే జనరల్గా ఇవే వర్డ్స్ ఉంటాయి సార్. ఆర్బీఐ గవర్నర్ని ఎవరు నియమిస్తారు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ని ఎవరు నియమిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. సెకండ్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే సార్ వీళ్ళ పదవీ కాలం ఎంత, వీళ్ళ సర్వీస్ టెన్యూర్ ఎంత. దీనికి సంబంధించి కూడా ఏ బుక్స్లో కానీ ఎక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి. ఒక బుక్స్లో 3 అని ఇచ్చారు, ఒక బుక్స్లో 5 అని ఇస్తారు. మార్కెట్లో ఉన్న బుక్స్లో 3 అనే కన్ఫ్యూజన్ స్టూడెంట్స్కి వస్తుంది. అందుకని ఈ క్వశ్చన్ కూడా సమ్వన్ ఆస్క్డ్ అండి. అప్పుడు ఆర్బీఐలో చదివినప్పుడు వాళ్ళ పదవీ కాలం 3 years అని ఒకరు అన్నారు, 5 years అని ఒకరు. సో ఈ క్లారిఫికేషన్ మీకు ఇక్కడ వస్తుంది. పాయింట్ చూడండి, మనకి ఆర్బీఐ గవర్నర్లకి డిప్యూటీ గవర్నర్లకి సంబంధించి 2 types ఆఫ్ సర్వీస్ టెన్యూర్స్ ఉంటాయి. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. దేర్ ఆర్ 2 types ఆఫ్ సర్వీస్ టెన్యూర్స్ ఫర్ ఆర్బీఐ గవర్నర్ అండ్ డెప్యూటీ గవర్నర్. 2 types ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి. 2 types ఆఫ్ సర్వీస్ టెన్యూర్స్ ఉంటాయి పదవీ కాలం అండ్ ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్. ఏంటి సార్ ఆ 2 types ఆఫ్ సర్వీస్ టెన్యూర్స్ అంటే, ఒకటి షార్ట్ టర్మ్ సర్వీస్ టెన్యూర్. వీళ్ళకి షార్ట్ టర్మ్గా ఇవ్వాలి అంటే నియామకం 3 సంవత్సరాలకి ఇస్తారు, 3 years. లేదు కేంద్ర ప్రభుత్వంకి వాళ్ళ సేవలు నచ్చినాయి అంటే వీళ్ళ యొక్క షార్ట్ టర్మ్నే వాళ్ళు లాంగ్ టర్మ్గా కూడా మలచచ్చు. ఎట్లాగా, వాళ్ళ పదవీ కాలంని పెంచుతారనమాట, లాంగ్ టర్మ్గా మారుస్తారు. లాంగ్ టర్మ్ అంటే ఏంటి, 5 years. మనకి రీసెంట్గా ఒక ఆర్బీఐ గవర్నర్ బీపీ కనుంగో అన్నతన్ని 1 సంవత్సరం పొడిగించారు. ఆయన పదవీ కాలం అయిపోతున్న సమయంలో, అంటే 3 సంవత్సరాలు అతను చేశాడు, ఆల్రెడీ అతను అయిపోతుంది. అయితే అతని పదవీ కాలం షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్గా ప్రభుత్వం చేసి ఇంకొక సంవత్సరం ఇచ్చింది ఎక్స్టెన్షన్. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఒకవేళ ప్రభుత్వంకి అతను బాగానే అనిపిస్తే ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. దాంతో 5 సంవత్సరాలు పూర్తవుతుంది. దాని తర్వాత మాత్రం ఖచ్చితంగా హీ హ్యాస్ టు బి రిటైర్డ్ ఫ్రమ్ దట్ పోస్ట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సర్వీస్ టెన్యూర్స్ పదవీ కాలంకి సంబంధించి ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే 2 types ఆఫ్ సర్వీస్ టెన్యూర్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఒకటి, నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఒకటి. షార్ట్ టర్మ్ అంటే 3 years, లాంగ్ టర్మ్ అంటే 5 years అనమాట. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సార్, ఇప్పుడు జనరల్గా మరి ఆర్బీఐ అనేది ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి ఆర్బీఐ గవర్నరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడా, అతనికి స్వతంత్రం ఎంత మేరకు ఉంటుంది అంటే, ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆర్బీఐ గవర్నర్ కూడా కొంత స్వతంత్ర ప్రతిపత్తి ఇండిపెండెన్స్ ఉంటుంది. కాకపోతే జనరల్గా ఇండిపెండెన్స్ ఎక్కువగా ఉండే సంస్థలు ఏంటి, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లేదా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్, లేకపోతే ఎన్నికలకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు. వీరికి చాలా ఎక్కువ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, అంటే సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు వాళ్ళు. కాకపోతే ఆర్బీఐ గవర్నర్కి స్వతంత్రం ఉంటుంది కానీ వాళ్ళంతా ఉండదు. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఏంటి, ఆర్బీఐ గవర్నర్ అతను అవును ఇండిపెండెంటే, కానీ ఆర్బీఐ గవర్నర్ ఈస్ ఇండిపెండెంట్ కానీ బట్ డజంట్ ఎంజాయ్, వాళ్ళు ఎంజాయ్ చేసినంత ఇండిపెండెన్స్ని ఇతనికి ఉండదు అనమాట. బట్ డజంట్ ఎంజాయ్ ఈక్వల్ ఇండిపెండెన్స్ enjoyed by Chief Justice of India, Comptroller and Auditor General, Chief Election Commissioner, etc. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయి సార్, బికాస్ ఈ బుక్స్ లేకపోతే ఇస్తారు, ప్రింటింగ్లో లేని ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే. రవికుమార్ గారు బుక్స్లో లేవు అని చెప్పట్లేదు, కాకపోతే బుక్స్లో స్పష్టమైన ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని ఏ బుక్లో లేదు. జనరల్గా ఏమి ఇస్తారు, కొన్ని బుక్స్లో 3 years అంటున్నారు, కొన్ని బుక్స్లో 5 years అంటున్నారు, కొన్ని బుక్స్లో 4 years అని ఉండడం జరుగుతుంది. సో వీటి మీద అడుగుతాడంటే డెఫినెట్లీ అడుగుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటేనండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడ అని చెప్పి, స్పష్టమైన అవగాహన కోసం ఇది. ఇందాక మనం ఏదైతే టేబుల్ తీసుకున్నామో దీనికి సంబంధించి బుక్స్లో ఉన్నాయి, కాకపోతే అక్కడక్కడ ఒక్కొక్క పాయింట్ ఒక ఆర్డర్లో కాకుండా కవర్ అయి ఉంది కాబట్టి బ్రీఫ్ అవగాహన రావట్లేదు. కాబట్టి ఇది నోట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి, నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు మనకి థర్డ్ పాయింట్, అది ఈక్వల్ ఇండిపెండెన్స్ ఉండదు.
అయితే మనకు ఫోర్త్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఫోర్త్ క్వశ్చన్ డౌట్ ఏమొస్తుందంటే సార్ ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఇక్కడ మీరు చూడండి, మనకి ఆర్బీఐలో ఇది హైరార్కీ అనమాట. అసిస్టెంట్, ఆర్బీఐ అసిస్టెంట్, దీనికి కూడా ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆర్బీఐ గ్రేడ్ బి అని ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆర్బీఐ గ్రేడ్ బిలో జాయిన్ అవుతే మనకి అసిస్టెంట్ మేనేజర్గా ఇస్తారు, తర్వాత మేనేజర్గా ప్రమోషన్ వచ్చేస్తుంది వెంటనే. దాని తర్వాత ఏజీఎం, డీజీఎం, సిజిఎం, పీసీజీఎం, ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, తర్వాత ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తర్వాత డెప్యూటీ గవర్నర్, అందరికన్నా పైన గవర్నర్ హెడ్స్ ది ఆర్బీఐ. సో ఇది ఆర్బీఐకి సంబంధించి మనకి హైరార్కీ అనమాట. ఓకే కండి. అయితే మనకి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇక్కడ మనం పరిగణించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మరి ఆర్బీఐ గవర్నర్ ఉన్నారు కదా, అతను గవర్నమెంట్కి కానీ పార్లమెంట్కి కానీ జవాబుదారి అంటే ఉండాలా, అతను ఆన్సరబుల్లా అంటే ఎస్ అండి. ఆర్బీఐ గవర్నర్ అనే అతను గవర్నమెంట్కి మరియు పార్లమెంట్కి అతను ఆన్సరబుల్ అండ్ అకౌంటబుల్ టు గవర్నమెంట్ అండ్ ఆల్సో పార్లమెంట్. సో ఈ పాయింట్ కూడా నోట్ చేయండి. ఇప్పుడు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్స్ గురించి జనరల్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా, 5 years తర్వాత కూడా పెంచొచ్చా అనే డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే, బియాండ్ 5 years పెంచరండి, బియాండ్ 5 years పెంచడానికి లేదు. అది ఒక క్వశ్చన్ అడిగారు జగదీష్ అన్నతను. నెక్స్ట్ ఏజ్ డ్యూరేషన్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఎంత అంటే 62 years ఉంటుందన్నమాట. జనరల్గా ఆర్బీఐ డజంట్ అపాయింట్ పర్సన్స్ హ్యావింగ్ మోర్ దాన్ 62 years. అంటే వాళ్ళ యొక్క పదవీ కాలంలో 62 years వచ్చేస్తే జనరల్గా దే మేక్ దెమ్ దే టర్మ్ ఎండ్ అనమాట. అంటే పదవీ కాలం అయిపోయినట్టు. 62 years అనేది ఏజ్ రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. ఈ 4 points చూసాం కానీ ఇప్పుడు మనము లోకల్ బోర్డ్స్ గురించి మాట్లాడదాం. దాని గురించి మాట్లాడితే ఇక్కడ మనం ఇది ఫిల్ చేయొచ్చు ఇక్కడ. సో ఇది ఫిల్ చేయాలి అంటే మనము ఇక్కడ లోకల్ బోర్డ్స్ అనుకున్నాం కదండి, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. లోకల్ బోర్డ్స్ మనం ఏమనుకుంటున్నాము, ఆర్బీఐకి లోకల్గా అంటే ఒక ప్రాంతానికి సంబంధించి ఆర్బీఐ యొక్క బోర్డ్స్ ఉంటాయి ముఖ్యమైన నగరాల్లో, అనగా చెన్నై, ఢిల్లీ, ముంబై, కల్కటాలో ఉంటాయి అనుకున్నాం కదా. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై బోర్డులో చూసుకుంటే మీరు 5 డైరెక్టర్స్ ఉంటారు. ప్రతి లోకల్ బోర్డుకి 5 డైరెక్టర్స్ ఉంటారు. చెన్నైకి 5 ఉంటారు డైరెక్టర్స్, ఢిల్లీ బోర్డుకి 5 డైరెక్టర్స్ ఉంటారు, ముంబై బోర్డుకి 5 డైరెక్టర్స్ ఉంటారు, కల్కటా బోర్డుకి 5 డైరెక్టర్స్ ఉంటారు. మొత్తం మీద ఎంతమంది లోకల్ బోర్డ్స్కి సంబంధించిన డైరెక్టర్స్ ఉన్నారండి, 20 డైరెక్టర్స్ ఉంటారు. సో మొత్తం లోకల్ బోర్డ్స్కి సంబంధించి ఒక్కొక్క బోర్డు నుంచి 5 డైరెక్టర్స్, అలాగా 4 ఉన్నాయి కాబట్టి మొత్తం 20 మంది డైరెక్టర్స్ ఉంటారు. అయితే ఒక్కొక్క బోర్డు నుంచి ఉన్నటువంటి 5 డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ని ఆర్బీఐ కింద నాన్ అఫీషియల్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క బోర్డు నుంచి ఉన్న 5 డైరెక్టర్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఢిల్లీలో ఉన్న 5 డైరెక్టర్స్లో కూడా ఒకరిని సెలెక్ట్ చేస్తారు, ముంబైలో ఉన్న 5 డైరెక్టర్స్లో కూడా ఒకరిని సెలెక్ట్ చేస్తారు, కల్కటాలో ఉన్న 5 డైరెక్టర్స్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఎంతమంది, ఒక్కొక్క బోర్డు నుంచి ఒక్కొక్కరు వచ్చారు కాబట్టి వీళ్ళు 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు 4 ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పెడతారు. అయితే ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మనం ఆల్రెడీ చూసాం, 2 రకాలు ఉంటాయి, అఫీషియల్ డైరెక్టర్స్, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్. ఆల్రెడీ అఫీషియల్ డైరెక్టర్స్ గురించి ఇక్కడ మనం చూసేసాం కండి, 5 ఉంటారు అందులో వీళ్ళని. సో వీళ్ళు ఎక్కడ ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ ఉంటారే నాన్ అఫీషియల్ డైరెక్టర్స్లో, అందులో 16 మంది ఉంటారు అనుకున్నామా. ఆ 16 మందిలో 4 ఇప్పుడు మనం చూసేమే సెలెక్ట్ చేస్తారు ఒక్కొక్క బోర్డులో అనుకున్నాం కాబట్టి ఈ 16 మందిలో 4 ఎవరంటే దే కమ్ ఫ్రమ్ లోకల్ బోర్డ్స్, 4 ఫ్రమ్ లోకల్ బోర్డ్స్. ఈ పాయింట్ అర్థమైంది కండి. ఇప్పుడు వీళ్ళ గురించి చూస్తున్నాం మనం, ఈ 16లో ఎవరెవరు వస్తారు అనేది చూస్తున్నాం. 416లో 4 మెంబర్స్ మనకి
లోకల్ బోర్డ్స్ నుంచి వస్తారు. లోకల్ బోర్డ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఇది ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క బోర్డులో 5 డైరెక్టర్స్ ఉంటారు. 5 డైరెక్టర్స్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. మొత్తం మనకి 4 వస్తారు 4 బోర్డ్స్ నుంచి. ఈ 4 అనేవాళ్ళు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్స్లో 16 మందిలో 4 వీరు ఉంటారు. నెక్స్ట్ ఒక ఇద్దరిని మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో పనిచేస్తుంటారు కదండి, మేబీ ఐఏఎస్ వాళ్ళు అవ్వచ్చు, సెక్రటరీ ర్యాంక్, జాయింట్ సెక్రటరీ ర్యాంక్ వాళ్ళు. సో ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ని ఒక ఇద్దరిని నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా ప్రభుత్వం నియమిస్తుంది. సో ఇద్దరిని దేని నుంచి తీసుకుంటారండి? ఇద్దరిని టు టేకెన్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి 2 నిపుణులని ఆర్బీఐ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎన్ని అయినాయి? 4 + 2 6 అయినాయి. నెక్స్ట్ ఇంకా 10 ఉన్నాయి కదా. ఈ 10 మంది వీళ్ళు ఎవరంటే నిపుణులు అండి, ఎక్స్పర్ట్స్. అంటే వీరు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి కాదు, లోకల్ బోర్డ్స్ వీటి నుంచి కాదు, జనరల్గా బయట నుంచి తీసుకొస్తుంది ప్రభుత్వం. 10 మంది ఈ ఫైనాన్స్లో, బ్యాంకింగ్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని 10 మందిని గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. 10 ఎక్స్పర్ట్స్ నామినేటెడ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్. నామినేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో దీంతో మనకి 10, 12, 16 ఈ 16 క్లియర్ అయింది కదండి. సో ఈ రకంగా నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. దీంతో మనకి ఈ 16 + 5 మొత్తం మ్యాక్సిమం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 21 మంది సభ్యులు ఉంటారు మ్యాక్సిమం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో. అందులో 5 అఫీషియల్, ఆ 16 నాన్ అఫీషియల్. 5 ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ 4 డిప్యూటీ గవర్నర్స్. నాన్ అఫీషియల్ 4 లోకల్ బోర్డ్స్ నుంచి వస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి 2 తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 10 మంది నిపుణులను నియమిస్తుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అయితే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ నిర్వహించాలి. దాని గురించి కూడా మనం పాయింట్ తెలుసుకోవాలి. ఆ ఒక్కొక్కరిని ఆన్ విచ్ బేసిస్ సెలెక్ట్ చేస్తారు సార్ అంటే అండి అవి ఆబ్వియస్లీ కామన్ అండి. బ్యాంకింగ్ రంగంలోని ప్లస్ ఫైనాన్స్లోని మంచి పట్టున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారండి. ఈ పర్టికులర్ అంటే వీళ్ళనే చెయ్యాలి, ఈ ర్యాంక్ వాళ్ళ, ఈ క్యాడర్ వాళ్ళనే చెయ్యాలి అని కాదు. కానీ జనరల్ ఇప్పుడు ఒక బ్యాంక్ ఉన్నారు, బ్యాంక్ అది ఆర్బీఐలో ఈ 10 మెంబర్స్ని తీయాలి, లేకపోతే ఈ 2 మెంబర్స్ని ఎవరిని తీయాలి అంటే ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ చాయిస్ అది. ఎవరైతే ఈ రోల్ని బాగా చేయగలుగుతారు అనుకుంటే వాళ్ళనే చేస్తుందండి ఆర్బీఐ. అంటే జనరల్గా ఎవరు ఎక్స్పర్ట్స్ ఉంటారండి, ఎక్స్పర్ట్స్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే అది ఆబ్వియస్ అనమాట. అంటే మనం అంత రకంగా ఆలోచించకూడదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తున్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తుంది అంటే ఏంటి అంటే అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్స్ ఇవి క్యాచ్ చేయాలండి. 16లో ఎవరు అవి మిస్ అయిపోవడం జరుగుతుంది. సో వీ షుడెంట్ గో దట్ పాత్ అనమాట. అంటే జనరల్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అది నాట్ రిక్వైర్డ్. ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఆబ్వియస్లీ ఎవరు అండి ఆ రంగంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేస్తారు. శాలరీ ఇస్తారు సార్ నాన్ అఫీషియల్ అంటే ఆబ్వియస్లీ ఇస్తారండి. నాన్ అఫీషియల్ వాళ్ళకి శాలరీ ఇస్తారు. ఆబ్వియస్లీ దేర్ విల్ బీ శాలరీ ఫర్ దెమ్. ఆర్బీఐ గవర్నర్ శాలరీ ఎంతంటే 2.5 lakhs, సమ్ 2.25, 2.5 lakhs ఆ టైప్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సంబంధించి వీళ్ళు మీటింగ్స్ నిర్వహిస్తారు కదా. మీటింగ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు రూల్ ప్రకారం ఏంటి అంటే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి 6 సార్లు కనీసం మీటింగ్ చేసుకోవాలి. కాబట్టి ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవారు ఖచ్చితంగా హోల్డ్స్ మినిమం 6 మీటింగ్స్. ఇది ప్రశ్న అడుగుతాడు ఖచ్చితంగా. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గారు సంవత్సరానికి ఎన్ని మీటింగ్స్ పెట్టుకోవాలి? మినిమం 6 పెట్టుకోవాలి. మినిమం 6 మీటింగ్స్ ప్రతి సంవత్సరానికి, ఎవ్రీ ఇయర్. అవుట్ ఆఫ్ విచ్ ఈ 6లో ఖచ్చితంగా ఒక్కొక్క క్వార్టర్కి ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలి. అవుట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 1 మీటింగ్ ఎవ్రీ క్వార్టర్ ఈస్ హెల్డ్. దీని అర్థం చెప్తాను. 1 మీటింగ్ ఎవ్రీ క్వార్టర్ ఈస్ హెల్డ్ అంటే మనకి సంవత్సరం 12 నెలలు ఉంటే దాని 3 నెలలుగా విభజిస్తారనమాట.
3 నెలలుగా విభజిస్తారు. ఒక్కొక్క 3 నెలలు మనమే క్వార్టర్ అంటాం. క్వార్టర్ అంటే 1/4 కదా, 12 నెలలు కాబట్టి 12 × 1/4 అంటే 3 నెలలు. 3 నెలల్ని ఒక్కొక్క క్వార్టర్ అని అంటాం మనము. సో ఒక్కొక్క క్వార్టర్లో కనీసం ఒక మీటింగ్ పెట్టుకోవాలి కంపల్సరీ. ప్రతి క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ప్లస్ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే కనీసం 6 మీటింగ్లు జరగాలి. అంటే ఏదో ఒక దగ్గర ఎక్స్ట్రా మీటింగ్స్ పెట్టుకోవాలి, ఒక దానికన్నా ఎక్కువ. కాబట్టి అట్లీస్ట్ 6 మీటింగ్స్ ఇన్ ఏ ఇయర్, అట్లీస్ట్ 1 మీటింగ్ ఇన్ ఏ క్వార్టర్. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా నోట్ చేసుకోండి. అంటే ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సంబంధించి వాళ్ళు మీటింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి. సో దీంతో మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ క్లాస్లో మనము అసిస్టివ్ బోర్డ్స్ గురించి చూస్తాము, వీళ్ళు రెండింటి గురించి. డిపార్ట్మెంట్స్ గురించి ఒక కరెంట్ అఫైర్స్ పరంగా ఒక పాయింట్ నేను మీకు చెప్తాను. కొత్త డిపార్ట్మెంట్ అనేది యాడ్ చేశారు, ఇది ఆల్రెడీ కవర్ చేసాము. దీని గురించి మనం చూసేది ఈ పాయింట్ అండి, ఇంకేముండదు. 19 రీజనల్ ఆఫీసులు ఉంటాయి, 7 సబ్ ఆఫీసెస్ ఉంటాయి. ఇది ఆల్రెడీ లోకల్ బోర్డ్స్ గురించి ఇప్పుడే మనం చూడడం జరిగింది. ప్లస్ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఫ్యూ పాయింట్స్ ఉంటాయి, హార్డ్లీ మనకి ఈజీని అనమాట. సో దాంతో మనకి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్బీఐ వస్తుంది. సో మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్కి ఇది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు అంటే మనకి ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయినట్టే. రీజనల్ సబ్ ఆఫీస్ ఇదే అనమాట. సబ్సిడరీ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాము. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది కూడా మనం చూసాం. కాబట్టి ఇంకా మోస్ట్లీ మనం కవర్ చేయాల్సింది ఏంటంటే అసిస్టివ్ బోర్డ్స్ గురించి. వీటి గురించి కూడా మ్యాక్సిమం ఒక పాయింట్, అంటే అసలు ఇవి ఏంటి అనేది మనం కొత్తగా తెలుసుకోవాలండి. అసలు వీటి ఫండమెంటల్గా అవి ఏంటి అనేది మనము చూస్తే సరిపోతుంది అనమాట. అంటే ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ అయింది, ఇది ఏ కమిటీ సూచనల మేరకు ఇది ఎస్టాబ్లిష్ అయింది అని ఒక 2 పాయింట్స్ చూస్తామంతే. దాంతోపాటు మనకి ఈ ఆర్బీఐ హైరార్కీకి సంబంధించి కూడా ఇక్కడ మనం ఈ ఆర్బీఐ హైరార్కీ మనం చూసాం కదా, ఇది కూడా మీరు నోట్ చేసుకోండి బుక్స్లో. ఎందుకు అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ అయిన చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించింది కూడా ఒకటి నేను చెప్తాను. అది రీసెంట్గా జరిగిందనమాట ఆర్బీఐకి సంబంధించి. కాబట్టి ఆ పాయింట్ కూడా మనం ఇందులో చూసుకోవాలి. ఓకే, సో ఈ పాయింట్స్ అవన్నీ ఓకే కండి. యా, సో ఇది కూడా నోట్ చేసుకోండి. అయితే ఇది మనకి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అయితే ఇంపార్టెంట్ అండి, దాంట్లో డౌటే లేదు. మనకి స్పష్టమైన అవగాహన ఉంటేనే మనకు అడిగే ప్రశ్నలు కూడా ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, సో ఇక్కడ ఇందాక మనకి లాస్ట్ టైం కొంతమంది 100 నోట్ గురించి చెప్పండి సార్, 100 నోట్ మనం చూడలే కదా అంటున్నారు. 100 నోట్ సింపుల్ అండి. మనకి జనరల్గా కలర్ ఏమొస్తుందండి, మనకి 100 నోట్ అంటే కలర్ అంటే లావెండర్ వస్తుంది, బ్లూ కలర్ టైప్లో ఉంటుంది కదండి, లావెండర్ అనమాట. లావెండర్ అనేది ఒక టైప్ ఆఫ్ మనకి ఏంటది కలర్, ఒక ఫ్లవర్ అది, దాని కలర్ ఆల్మోస్ట్ మన 100 రూపీ కలర్లా ఉంటుంది. దీంట్లో మనకి 100 రూపీ నోట్కి ఇంకా నెక్స్ట్ ఏం పాయింట్ చూస్తాం, ఏ ఇమేజ్ ఉంటుంది అంటే గుజరాత్కి చెందిన రాణికి వావ్, అంటే దీని అర్థం ఏంటంటే వెల్ అండి, బావి, రాణికి సంబంధించిన బావి అనమాట. నెక్స్ట్ సంవత్సరం ఏ ఇయర్ ప్రింట్ అయింది అంటే ఇది అరౌండ్ 2017 ఆ టైంలో ప్రింట్ అయింది. సో దీని సిగ్నేచర్ మోస్ట్లీ స్టార్టింగ్లో అప్పుడు ప్రింట్ అయిన వాటికి ఉర్జిత్ పటేల్ సిగ్నేచర్ ఉంటుంది. ఇది యునెస్కో సైట్ అండి, ఇది కూడా నోట్ చేసుకోండి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దీని యొక్క డైమెన్షన్స్ అంటే 66 × 142 mm. సో ఈ పాయింట్స్ ఇవి నోట్ చేసుకోండి. నార్మల్ జనరల్ ఇన్ఫర్మేషన్, మహాత్మా గాంధీ ఇది ఉంటుంది, స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది లోగో. సో దీస్ ఆర్ ది జనరల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ 100 రూపీ నోట్, బేసిక్ పాయింట్స్. కాబట్టి ఒకసారి మనం ఇది చూసుకుందామంటే మనం ఇది చూసాం ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో మనము వీటి గురించి వెళ్దాం. మనం 11 o'clockకి షార్ప్గా మళ్ళీ కలుసుకుందాం హిస్టరీ క్లాస్లో. 11కి మనం గుప్తాస్ చూద్దాం. గుప్తాస్లో ఆల్రెడీ పొలిటికల్ హిస్టరీ మనం చూసాము. ఎక్కడైతే మనం చూసామో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. దాంతోపాటు గుప్తులకు సంబంధించి సాహిత్యము, కళలు, శిల్పకళ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట, నవరత్నాలు అవి.
మోస్ట్లీ ఈరోజు క్లాస్లో మనం వాటిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. సో యా ఓకే అండి, మనం వీ విల్ బీ మీటింగ్ ఎట్ 11 o'clock షార్ప్. సో 11 o'clock మీరు అందుకని ఎప్పుడు మిస్ అవ్వదంటే 10:58 ఆ టైంకి అలారం పెట్టేసుకొని 11 o'clockకి వచ్చేసండి. ఆల్రెడీ లైవ్ మన క్లాస్ స్టార్ట్ అవ్వకని ముందే ఛానల్లో లైవ్ అనే వీడియో కనబడుతుంటుంది కాబట్టి ఆ టైంకి వచ్చేసేయండి. అంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయదు, ఎందుకంటే యూట్యూబ్ కొంత డిలే అవుతుంటుంది చాలాసార్లు మనకి నోటిఫికేషన్ ఇవ్వడానికి యూట్యూబ్ ఆ టైంలో. సో డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్స్, ఆ టైంకి వచ్చేసండి, లైవ్ వీడియో కనబడుతుంది, జాయిన్ అయిపోండి. మనకు మోస్ట్లీ 11 అంటే హార్డ్లీ ఒక 3-5 minutes డిలే అయితే మ్యాక్సిమం అవచ్చు. సో 11 to 11:05 లోపల స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకు అది బెటర్ ఇదనమాట. సో ఏ క్వైరీస్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి క్వైరీస్, సో దట్ మీకు